అగ్నిహోత్రుడు భరిస్తాడు. దేన్ని భరిస్తాడు అంటే, మనం పట్టుకెళ్ళి హవిస్సు ఇచ్చామనుకోండి, హవిస్సు వేరు, కవ్యము వేరు. ఎందుకంటే హవ్యము కవ్యము అని రెండు మాటలు ఉంటాయి వైదిక సంప్రదాయంలో. హవ్యం ఎవరికి ఇస్తారంటే దేవతలకు ఇస్తారు. కవ్యం ఎవరికి ఇస్తారు అంటే పితృదేవతలకు ఇస్తారు. పితృదేవతల్ని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఎవరు తద్దినం పెట్టవలసిన వాడో వాడు పెట్టకపోతే వాడిని ఏం చేయరు. వాళ్ళు వాడిని ఇబ్బంది పెట్టరు. కానీ వాళ్ళు తమ ప్రభావం ఎవరి మీద చూపిస్తారంటే తద్దినం పెట్టని వాడి బిడ్డల మీద చూపిస్తారు. కొడుకు పెట్టట్లేదనుకోండి, ఆ కొడుకు బిడ్డల మీద దాని ప్రభావం ఉంటుంది. ఎందుకనంటే దేవతలకి కూడా ఒక లక్షణం ఉంది. పుత్ర సంతానాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తిన్నగా పుత్ర సంతానాన్ని ఇవ్వరు. పితృదేవతలను అడుగుతారు, ఇమ్మంటావా